నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. కూకట్పల్లిలో నిఖిత శ్రావణి వీళ్ళిద్దరి దంపతులు పాప పుట్టిన తర్వాత మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు అందామా లేకపోతే అసలు 11 నెలల నుంచి బిడ్డ పుట్టిన నుంచి కూడా హస్బెండ్ అసలు కాంటాక్ట్లో లేరని చెప్పడం, ఆ తర్వాత ఆయన అసలు కనీసం బిడ్డను కూడా చూశాడా లేదా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు కుకట్పల్లి పిఎస్కి అంటే గత్యంతరం లేక తన బాధను చెప్పుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిఖిత గారు, మీరేం జాబ్ చేస్తారు? మీ హస్బెండ్ ఏంటి? మీరు ఎన్నేళ్ల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు? నా పేరు నిఖిత అండి. నేను ఐటీ ఎంప్లాయీని. అక్టోబర్ 2020లో మా పెళ్ళి అయిందండి. ఏప్రిల్ 2020లో మేము ఇల్లు తీసుకున్నాము. నాకు పాప ఆగస్ట్ 2024లో పుట్టిందండి. ఏమైంది అంటే గొడవలు ఏంటి మీ మధ్య? ఎందుకని పాప పుట్టిన తర్వాత అసలు మీతో టచ్లో లేనట్టుగా ఈ రోజు వచ్చి మీరు వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేయడం ఎందుకు ఇదంతా? ధర్నా లాంటిది ఏం చేయలేదండి. యాక్చువల్గా నేను నా ఇంట్లో ఉందామనే వచ్చాను. వచ్చేసరికి వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు. డోర్ మామూలుగా బెల్ కొట్టాను, లాక్ చేసి ఉంది అని. ఎవరో వేరే అదర్ పర్సన్ వచ్చాడు అన్నట్టు. అతను మేము ఈ ఇల్లు అని అంటే అతను లేదండి ఈ ఇల్లు మేము తీసుకున్నాము అని అంటున్నాడు. లేదండి అట్లా ఏం లేదు అని నేను అన్నాను. అంటే లేదు లేదు ఈ ప్రాపర్టీ అమ్మేశారు, మేము ఈ ప్రాపర్టీ ఓన్ చేసుకున్నాము అని అన్నాడు అన్నట్టు. అయితే మరి నేను నా ప్రాపర్టీ నాది, నేను వైఫ్ని, ఆ ప్రాపర్టీలో హోల్డర్ని నేను. నా కన్సర్న్ లేకుండా ప్రాపర్టీ సేల్ చేయడం ఏంటి, అసలు ఏంటి అని అడిగాను. లేదు లేదు మేము ఈ ప్రాపర్టీ తీసుకున్నాము, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందని వాళ్ళు అంటున్నారు. లేదు అట్లా ఎట్లా ఉంటుంది, వైఫ్కి లేకుండా, ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే వైఫ్కి కూడా ఉండాలి కదా, నా లేకుండా అట్లా అమ్మరు కదా అని నేను అన్నాను అన్నట్టు. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే కనీసం ఇన్ఫర్మేషన్ లేదా? ఇల్లు అమ్మడం అంటే ఎంత పెద్దది, మీరు డెలివరీకి పోయిన తర్వాత ఏం జరిగింది అంత? యాక్చువల్లీ నన్ను మా పేరెంట్స్ మామూలుగా కట్నం కింద ఇచ్చిన డబ్బులు అండి, ఇచ్చిన దాంతోనే ఇల్లు తీసుకున్నాము. ఇల్లు రెస్ట్ లోన్ పెట్టామన్నట్టు. లోన్లో కూడా నేను పార్ట్నర్, అంటే ఇద్దరం ఉన్నామన్నట్టు, కో అప్లికెంట్. అండ్ ఇల్లు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నా కన్సర్న్ లేకుండా, అంటే అక్కడికి వెళ్ళే వరకు కూడా నాకు తెలియదు ఆయన పేరు మీద చేసుకుంటాడని. తర్వాతకి మాట్లాడితే ఇద్దరి పేరు మీద చేస్తాము అని అన్నాడు. ఆయన నా పేరు మీద చేస్తా అని అన్నాడు, చేయలేదు. అండ్ నా గోల్డ్ కూడా ఆయన దగ్గరే ఉంది ఇప్పుడు. అయితే ఇంకా నన్ను కొంచెం ఇబ్బంది పెట్టడం, డబ్బుల కోసం అది ఇది చేశారు. ఈ లోపు నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ప్రెగ్నెంట్ అయ్యాక డెలివరీకి మా ఇంటికి వెళ్ళాను అన్నట్టు. వెళ్ళాక నాతోని కొంచెం ఇబ్బంది పెట్టడం అది ఇది చేస్తే నేను మనీ ఇవ్వడం ఆపేశాను అన్నట్టు. అప్పటి వరకు ఇల్లు ఈఎంఐ లోన్ అవి నేను కొట్టేవాడిని అన్నట్టు. ఆయన పేరు మీద ఉన్నా కూడా నేను ఇచ్చేదాన్ని మనీ, నా అకౌంట్ నుంచి ఆయన అకౌంట్కి. ఆయన ఇంకా నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాక నేను ఆపాను అన్నట్టు. ఆపితే సో ఈ 1 year అవుతుంది. అయితే పాప పుట్టాక 21st రోజు గొడవ పెట్టుకొని వెళ్ళారన్నట్టు. వెళ్ళి మళ్ళీ మధ్యలో వాళ్ళు మాట్లాడి అట్లా చేస్తే, పాపకు 9 months ఉన్నప్పుడు మాట్లాడితే తీసుకెళ్తాము, తనకి ఇచ్చేస్తాము అని అన్నారు. అని ఇప్పుడు ఈ ప్రాపర్టీ నేను కొన్నానని క్లెయిమ్ చేస్తున్న అబ్బాయి ఉన్నాడు కదా, తను కూడా ఆ రోజు వచ్చాడు, మా ఆయన తరపు పెద్ద మనిషిలాగా. వాళ్ళంతా వచ్చి తనకి తెలుసు ఇష్యూ అంతా తెలిసి కూడా, ఇప్పుడు నేను నా ఇంటికి ఇంకా తను నా ఇల్లుకి నేను రావాలి కదా అనేసి నేను వచ్చాక, లేదు ఆ ప్రాపర్టీ మేము కొన్నామని వాళ్ళు అంటున్నారు అన్నట్టు. అంటే ఇష్యూ అంతా తెలుసు, సంథింగ్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో అవుతుందని అంతా నీకు తెలిసే కొన్నాడు, తెలిసే తీసుకున్నాడు అని క్లెయిమ్ చేస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అని మనకు తెలీదు. సో ఇప్పుడు అది వాళ్ళు ఎట్లా అట్లా చేస్తారు అంటే, మీకు ఇష్యూ తెలుసు, మీకు తెలీదు, బయట సమ్ అదర్ పార్టీస్ అని కూడా కాదు, మీకు అంతా తెలిసి కూడా తీసుకున్నారు. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, మీ ప్రాపర్టీ అది కాదు అని అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? వైఫ్ని నేను ఉన్నాను, మీరు హస్బెండ్ చేశాడు అంటున్నాడు, వైఫ్ని నన్ను కూడా అడగాలి కదా, ఇట్లా ప్రాపర్టీ తీసుకుంటున్నాను మీకు తెలియదు అన్నట్టు కాదు కదా, మీరు మధ్యలో ఉన్న వాళ్ళు అన్నీ తెలుసు, ఇది చీటింగ్ కిందికి వస్తుంది, న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్కి వచ్చామండి. అంటే ఎప్పటి నుంచి టచ్లో లేరు మీ హస్బెండ్ మీతో? యాక్చువల్లీ 2 months బ్యాక్ మళ్ళీ నన్ను వెళ్ళాక అక్కడ కొట్టారు అన్నట్టు. గొడవ ఏంటి? వాళ్ళకి మనీ కావాలి, మనీ కావాలని హెరాస్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి? 2020లో అయింది మీ మ్యారేజ్, అప్పటి నుంచి కూడా ఇదేనా? అంటే డౌరీకి మనీ ఇచ్చారు, తర్వాతకి ఇంకా హెరాస్ చేయడం, ఇంకా ఎక్కువ కావాలని వాళ్ళకి ఆశ. ఇంకా ఈ పాప, నేను ప్రెగ్నెంట్ అయ్యి పాప పుట్టినప్పటి నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది అన్నట్టు. అది ఎంత కావాలంట?
అది ఇంకా మనకు ఇంకా ఆశ ఉన్న వాళ్ళకి ఎంత అనేది మనం చెప్పలేము, వాళ్ళకి కావాలనే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అనంటే మా ఇష్టం అన్నట్టు. అంటే ఇప్పుడు మా పేరెంట్స్, మా నాన్న ల్యాండ్ అమ్మి 5 ఎకరాల భూమి అమ్మి నాకు కట్నం ఇచ్చాడండి. ఇప్పుడు అది ఎంత వాళ్ళ కష్టార్జితం అది. నా కూతురు బాగుండాలి, నా అల్లుడు మంచిగా కలిసి ఉండాలి, ఫ్యామిలీగా బాగుండాలి అని ఇచ్చారు. కానీ వాళ్ళు ఎట్లా అంటే ఇంకా ఎక్కువ కావాలన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొట్టారా ఎప్పుడైనా? ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు కలిసి ఉంటారు? మా అత్తయ్య, మా 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 హస్బెండ్, మా అత్తయ్య, ఆ, మీరు అంతే ముగ్గురే? మా ఆడపడుచు వాళ్ళ భర్త, వాళ్ళు కూడా వస్తూ వెళ్తుంటారు. ఓకే. మీరు ఉండేది ముగ్గురే. మీ అత్త ఎలా ఉండేది? మా అత్తయ్య ఇబ్బంది పెడుతూ ఉండేదండి. ఈ ఇద్దరు మాటలతోనా లేకపోతే మాటలు, కొట్టడం కూడా, కొట్టడం కూడా? ఓకే. ఫిజికల్ అబ్యూస్ ఉంది. ఓకే. మరి అమ్మ నాన్నకి చెప్పిండ్రా మీరు? అవునండి, గొడవ అయితేనే మళ్ళీ తీసుకెళ్లారు. అట్లా చాలాసార్లు ఇష్యూ అయింది. పోనీలే అడ్జస్ట్ మారతారేమో అనుకున్నాను, కానీ వాళ్ళ సైడ్ నుంచి అది లేదు. ఇప్పుడు ఎట్లా అనంటే కనీసం నాకు తెలియకుండా నా ప్రాపర్టీ నాకు తెలియకుండానే ఇంకోళ్ళ చేతికి వెళ్ళింది. ఇది అసలు మరి యాక్సెప్ట్ చేయలేంది. ఫస్ట్ ఇష్యూస్ ఉంటాయి కావచ్చండి, ఇష్యూస్ ఉంటే పోతుంటే సార్ట్ అవుట్ అర్థం చేసుకుంటారు అనుకుంటారు, కానీ ఇలా చీటింగ్ చేస్తానైతే ఎవరు ఊరుకోరు కదండి. నాకు ఒక పాప ఉంది, మనం ఒక ఫ్యామిలీలా ఉందాం అనుకున్నాం, కానీ ఆ ఫ్యామిలీలా ఉండే అది నీకు లేదు అని అంటే ఇంకా మనం ఏం చేయలేం కదా. కాదు, పాప పుట్టిన తర్వాత కూడా సెంటిమెంట్ లేదా? ఆ ఫాదర్ సెంటిమెంట్ లేదా? చూడాలను, మాట్లాడాలను అదేం లేదా? అది ఆయనకే తెలియాలండి. ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదా? లేదండి, కనీసం కాల్ చేయలేదు. సరే ఇష్యూస్ అయినాయి, కనీసం నా మీద లేకున్నా పాప కోసమైనా కాల్ చేస్తారు ఎవరైనా, అది కూడా లేదండి. సో ఇక్కడికి వస్తే గానీ మీకు తెలియదు ప్రాపర్టీ అమ్మేశారు అని? తెలీదండి. ఆడికి వచ్చినాక అబ్బాయి అంటే తెలిసిన, అది కూడా కన్ఫామా కాదని ఇప్పుడు వాళ్ళని రమ్మని చెప్పాము. మీ హస్బెండ్ ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఉంటుండే ఆయన? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడని తెలీదు. ఇప్పుడు సార్ పిలుస్తామని అన్నారు. మీ జాబ్ కూడా ఇక్కడే కదా, మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? నాది వర్క్ ఫ్రమ్ హోమే అండి. సో అమ్మ నాన్న దగ్గర ఆఫీస్ ఉంటుంది కదా అనేసి నేను వచ్చాను. వచ్చేసరికి ఈ విషయం తెలిసింది. ఆ, ఇప్పుడు అంటే అమ్మ నాన్న వరంగల్, ఆ, వరంగల్లో ఉంటారు. మీరు ఇప్పుడు అక్కడే ఉండి చేస్తున్నారా వర్క్? ఆ. మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం లేదండి, మా ప్రాపర్టీ మాకు కావాలి. ఎందుకు హస్బెండ్ తోని ఇష్యూ అంటే డైవోర్సా? లేదండి, డైవోర్స్ అని కాదు, ఎవరైనా కలిసి ఉండాలి, ఫ్యామిలీలా ఉండాలి అని అనుకుంటాం. నేను, హస్బెండ్, పాప ఎవరికైనా కలిసి ఉండాలని ఉంటుంది. కానీ మా ప్రాపర్టీ మాకు కావాలి. నన్ను ఈ చీటింగ్ ఇలాంటివి నేను సహించలేనండి. సో పిఎస్కి వచ్చిండ్రు కాబట్టి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? గతంలో అంత హెరాస్ చేసినప్పుడు ఎందుకని మీరు పిఎస్కి రాలేదు? అంటే ఇంకా మారుతారు, ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళు మాట్లాడడం మారుతారేమో, ఎందుకంటే మనం కూడా అవతల వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. పాప పుట్టినాకనన్నా మారుతాడేమో అనుకున్నాను, కానీ అది ఇంకా పెరిగింది కానీ తగ్గట్లేదు. ఎన్ని మంత్స్ అండి? 11 months. 11 months. ఆల్మోస్ట్ ఇంకా 1 1 month అయితే ఇక 1 year అవుతుంది. సో ఇది ఒక్కసారి చూడండి, ఇక్కడ ఒక్కసారి చూడండి. తినే పాప ఏం పేరు పెట్టారమ్మా? పేరేం లేదు, ఇంకా పెట్టలేదు. ఇదే సరిపోతుందా మీకు? మా అమ్మ నాన్న ఇద్దరు అనుకొని పెట్టాలి కదా అన్నట్టుగా అట్లా ఉన్నది, కానీ ఏం లేదు. 11 నెలలు అవుతుంది కదా పాప పుట్టి, ఇంత ముద్దుగున్నది. ఎప్పుడైనా అల్లుడు మాట్లాడటము చేయడము ఏం లేదు. ఆ పాప అసలు పాప అనేదే లేదు. ఇక ఆయన బిడ్డ మీద వెళ్ళింది, మా బిడ్డ మీదే ఉంటుంది. మేము ఎన్ని రోజులు కూడా మారతాడేమో, ఒక బిడ్డ పుట్టినాక మారతాడేమో అనుకున్నాం, కానీ భార్య మీద లేదు, బిడ్డ మీద లేదు. ఎట్లా అంటే కొడుతుండే అని చెప్తున్నారు కదా, ఎందుకని మీ బిడ్డ ఉన్నది మాకు ఎన్ని రోజులు సరిగా చెప్పలేదు. అది ఎందుకంటే అమ్మ నాన్న బాధపడతారు అనుకున్నదో, పరుగు పోతుంది అనుకున్నదో, ఎట్లా అనుకున్నదో మాకు సరిగా ఎప్పుడు చెప్పలేదు. ఒకరోజైతే రాఖీ పౌర్ణమికి రానియకుండా కొట్టిండు. మా బాబు ఎందుకు వచ్చేసరికి చెయ్యికి మొత్తం ఇట్లా నల్లగా కమిలి ఉన్నదట. అక్క ఏంద్రా అమ్మ నాన్నకు చెప్పొచ్చు కదరా అంటే, వద్దులేరా వాళ్ళు బాధపడతారు అన్నదట. వాడు అప్పుడే మా కొడుకు అన్నాడట, లాస్ట్కు నిన్నే బెదవని చెప్తాడు, అది చెప్తాడు, నువ్వు ఎట్లా దాస్తానవరా అంటే, వాళ్ళు బాధపడతారు నాన్న అని చెప్పిందట. కానీ మాకు ఇంత దుర్మార్గుడు ఇట్లా చేస్తాడని మాకు అర్థం కాలే. కొట్టినా కూడా మా ఇంట్లో సరే చెప్పుకోలే. మీకు ఎప్పుడు తెలిసింది ఇంత గొడవ ఉంది? ఇంత 5వ నెల కాన్పైంది. 5వ నెల మేము తీసుకొని 5వ నెల ఇక తీసుకొస్తాం, అది ఏంటి శ్రీమంతం చేద్దామని అనుకొని తీసుకుపోయి టీఫా స్కాన్ చేయిస్తే అమ్మాయికి కొంచెం
బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉన్నది, అది ఇదని అన్నారు. అన్నాక మేము ఇప్పుడు పాపను మళ్ళీ పంపలేం కదా. లేదు నా ఇంటికాంచి మంచిగా ఉన్నది, మీ ఇంటికి వచ్చి ఖరాబ్ అయిందంటే నేను తల్లిని, నా బిడ్డని నేను అట్లా ఎట్లుంటుంది, ఏంది అట్లా ఎందుకు మాట్లాడుతాను అది ఇది అని అంటే లొల్లి పెట్టిండు పోయిండు. పోయినాక మళ్ళీ నెల తర్వాత నేను హాస్పిటల్ తీసుకుపోతా అంటే అమ్మ హాస్పిటల్ తీసుకుపోతానంటే పోనీలే అమ్మ భర్తే కదా పోతే చూపిస్తాడు, ఆయనకు నచ్చిన కాడ చూపిస్తే డౌట్ క్లియర్ అవుతుంది కదా అని పోయిండు. వరంగల్లో హన్మకొండలో కీర్తి డాక్టర్, ఆ డాక్టర్ దగ్గర తీసుకొని పోయినాక కార్లోనే గొడవ పెట్టిండట, కొట్టిండట, ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చింది. 7 months ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ వచ్చింది. ఏడ్చుకుంటే ఏంది నాన్న అంటే అమ్మ ఫస్ట్ నేను సేఫ్గా డెలివరీ కావాలి, డెలివరీ అయినాక నేను చెప్తా అన్నది. అప్పటి వరకు కూడా చెప్పలేదు మాకు, డెలివరీ అయ్యే వరకు కూడా చెప్పలేదు. వాళ్ళ అత్త ఒకరోజు కాల్ చేసి నా కొడుకుతో ఎందుకు మాట్లాడతలేవు అంటే నీ కొడుకు నన్ను ఏ మాట అన్నాడు, నా గురించి నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడిండు అని ఇవన్నది. అప్పుడు అన్నప్పుడు మేము విన్నాం, మేము బాధపడతామేమో అని చెప్పలే, అసలు ప్రతిదీ దాచింది. ఎందుకు తన దాసుడే తన జీవితం ఇక్కడ దాకా వచ్చినట్టున్నది. అయితే డెలివరీకి కూడా మేము తండ్రి అంటోని చెప్పాలి కదా అని చెప్పినాం. రాలే డెలివరీ టైంకు ముందు రోజు అడ్మిట్ అవుతానమంటే ఆ రోజు రాలే, తెల్లవారు వచ్చిండు. తెల్లవారు ఇక అంటే నా బిడ్డకు కాన్పుకు నేను సంతకం పెట్టకపోతే ఎవరు పెడతారు, నువ్వు భర్త వస్తే భర్తతో పెట్టిస్తాం. హాస్పిటల్ అది ఎమర్జెన్సీ సిజేరియన్ చేయించుడు, నేను సంతకం పెట్టకపోతే ఎవరు పెడతారు, పెట్టినాం. మీ అమ్మ ఎట్లా సంతకం పెడతాను, అది గొడవ హాస్పిటల్. అసలు ఈ అమ్మాయికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఆక్సిజన్ పెట్టిళ్ళు, ఓ పక్క నెంబులైజర్, ఓ పక్క ఆక్సిజన్. డెలివరీ అయిన అమ్మాయికి ఆక్సిజన్ పెట్టిన వాళ్ళని నేను ఇంతవరకు అయితే నేను చూడలేదు. కనీసం ఒక తల్లిగా నేను బాధపడతానా, ఎట్లున్నదమ్మా అని భార్య పక్క కూర్చొని అడగలే. ఎంత బాధ, ఎంత అది. మళ్ళా పురుడు రోజు వచ్చి మళ్ళీ గొడవ పెట్టుకొని పోయిండు. గొడవ కావాలనే చేస్తాండు, మాకు అర్థమైతే లేదు తను కావాలని చేస్తాడని. పురుడు నాడు గొడవ పెట్టుకొని పోయి 9 నెలల దాకా అసలు బిడ్డ అనే అది చేయలే. ఇక పెద్ద మనుషులు వాళ్ళు మేము కూడా ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోలేం, కానీ పెద్ద మనుషులు వీళ్ళు మాట్లాడి ఇక వాళ్ళు అదే పెద్ద మనుషులని అడిగితే సరే మాట్లాడదాం, పంపిద్దాం, ఎన్ని రోజులు ఉంచుకుంటాం అంటే ఆ పెద్ద మనుషులు అన్నారు కదా, సరే ఇక మీరు ఇవన్నీ గతం అంతా పక్కకు పెట్టేయండి, ఈ 3 నెలలు మీరు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ప్రతి షేర్ చేసుకోండి, తనేం చేసేది నీకు చెప్తుంది, నువ్వేం చేసేది తనకు చెప్పు, 3 నెలల తర్వాత నా దగ్గర రాలి. ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే మీ అమ్మ ఉన్నది కదా అన్నయ్య, మీ అమ్మ చూసుకుంటుంది, మీరు ఫస్ట్ మీరు భార్యాభర్తలు మంచిగా ఉండాలని చెప్పిండ్రు. చెప్పినాక ఒకరోజు వాళ్ళ సొంతూరులో ఉంచి తర్వాత రోజు మీరు హైదరాబాద్ వెళ్ళిపోవాలి, మీరు 3 నెలలు ఉండాలి, మీ అమ్మని తీసుకొని పోమ్మా, నువ్వు చిన్నపిల్ల కదా ఇబ్బంది అవుతుంది అని అన్నారు. నన్ను ఎక్కడ తీసుకొని వస్తుందేమో, నా కొమ్మాల వాళ్ళ ఊరి పేరు కొమ్మాల, ఆడ 20 రోజుల పైనే ఉంచి కథం కొట్టినాక అమ్మాయిగా నన్ను కొట్టి చంపేటట్టున్నాడు అని మా తమ్ముడికి ఫోన్ చేసింది. మా తమ్ముడికి ఫోన్ చేసి పెద్ద మనిషి అంటే ఆయనకు చేసింది. ఫస్ట్ చేస్తే ఆయన అన్నట్టుగా మీ అమ్మ నాన్నని రమ్మని నువ్వు వెళ్ళిపో అమ్మ అని ఆయన అన్నట. మా ఆయన ఇక మా బంధువులను తీసుకొని పోయి మా బిడ్డను మేము తీసుకొచ్చుకున్నాం. ఇది 2-3 నెలల కింద. పెద్ద మనుషులు చెప్పినా వినకుండా మళ్ళా కొట్టిండు. ఏంటట, ఏం డబ్బులు ఇస్తలేవు, డబ్బులు నీ దగ్గర పెట్టుకున్నావు, డబ్బులు ఇస్తలేవు, ఇంకా కావాలి. పెద్ద మనుషులు అసలు డబ్బుల ముచ్చటే తీయద్దని చెప్పిళ్ళు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి, డబ్బుల ముచ్చట తీయకుల్లు అని చెప్పిళ్ళు. అత్తమామ ఉన్నారా? మామయ్య లేడు, అత్తే అంతా చేసేది. పెద్ద మనిషి అంటే ఎవరంటే ఇప్పుడు బీజేపీ లీడర్ రాణి రుద్రమ ఉన్నది కదా, వాళ్ళ నాన్న మాకు బంధువు అవుతాడు, మా నర్సంపేట. ఆయనే మాట్లాడిండి ఇదంతా. ఆయన చెప్పిండు మీరు మంచిగా ఉండండి రా, పోయి హైదరాబాద్ నీకేమైనా ప్రాబ్లం అయితే రానక్క ఉన్నది కదా, రానక్కకు ఫోన్ చేయి, రానక్క చూసుకుంటుంది అంతా అని చెప్పిండు. ఏ చేయాలో చేస్తారు వాళ్ళు, డబ్బు తప్ప భార్య వద్దు, బిడ్డ వద్దు, ఏదొద్దు. ఇప్పుడు పోయేసరికి మీరే కదా మీ కట్నం డబ్బులతోనే ఇల్లు కొన్నారు, ఎవరో వేరేళ్ళు ఉంటున్నారట కదా? వేరేళ్ళు అసలు లోపల గేటు లాక్ చేసుకున్నాడు, పసిబిడ్డ తల్లి వచ్చింది, కనీసం వచ్చి ఆడ లోపల ఉంటుంది. తర్వాత ఎవరు కొన్నారో ఎవరు చేసిళ్ళు అని అంటది. ఆ నిల్చున్న ఆయన కూడా ఈ పెద్ద మనుషులు మాట్లాడిన రోజు వచ్చిండమ్మా, నువ్వు వచ్చినావు కదా ఆ రోజు అంటే నేను వచ్చిన. మరి పెద్ద మనుషులు ఏం చెప్పిళ్ళు, 3 నెలల దాకా ఏ విషయాలు వాళ్ళకు అసలు ఫైనాన్షియల్ విషయాలే రావద్దు, వాళ్ళు భార్యాభర్తలు కలిసి ఉండాలి అని చెప్పిళ్ళు కదా అంటే నేను వినలేదు అంటాడు. ఈ కొన్నాడు అన్న ఆయన కూడా వచ్చిండు.
ఇష్యూ ఉన్నదని తెలుసు, గొడవలు ఉన్నాయని తెలుసు, మరి ఈ డ్రామా ఏంటో మాకు అర్థమైతలేదు. బిడ్డను మేము నమ్మించినాం, బిడ్డను నమ్మించినాం, పైసలు కూడా నిన్ను నమ్మించినాం నీ పేరు మీద పెట్టుకుంటే. అది ఇక ఎట్లా న్యాయమో మరి ప్రపంచం మీద. మా బిడ్డకైనా అది ఇంకో తల్లిదండ్రుల తప్పు చేయొద్దు. ఏదన్నా ఉంటే బిడ్డకే ఇచ్చుకోవాలి కానీ అల్లుని నమ్మి వాడి చేతిలో పెట్టద్దు. ఇప్పుడు అమ్మాయి మంచిగా జాబ్ చేసింది, అంత ఎంక్వైరీ చేసిర్రామా మీ అల్లుడు ఎట్లాంటోడు ఏంటి అని? మంచోడే అంటారు. మంచోడు ఎట్లా అవుతాడు? భార్యని హింస పెట్టే కాడ మంచోడు ఎట్లా అవుతాడు? మంచోడనే ఇచ్చినాం మేము కూడా. సంతూరులో ఎక్కువ రోజులు ఉండలేదు. గుణం అన్నది ఎట్లా, మన ఇంట్లో కొడుకు ఎట్లుంటాడో మనకు తెలియదు. మంచోడే అని అంటారు. మేము కూడా మంచోడే అనుకున్నాం. మా అమ్మాయి ఇబ్బంది పడుతుందని మేము కూడా అనుకోలేదు. పండుగలకు కూడా తోలకపోయేది, అసలు పంపించంటే అసలు పండుగలకు కూడా పంపించకపోయేది. అన్నిటినీ దిగమింగుకుని లేదమ్మా నాకు లీవ్ లేదు, నేను ఇక్కడే ఉంటాను, నాకు లీవ్ లేదు అట్లా చెప్పింది. మేము అదే నిజం కదా అనుకుంటాం. సరే బిడ్డ నీకు వీలైనప్పుడు రా. ఆయన పెద్ద మనుషుల కాడ ఏం చెప్తాడు, మేము పండుగలకు తోలేలేదంటే ఇగో తనే రానన్నది. పుట్టింటికి రాననే ఆడబిడ్డ ఎవరన్నా ఉంటారా చెప్పు? బతుకమ్మ పండుగ నాడు ఎంత ఏడ్చిందో నేను, నాకు తెలుసు. నాకు ఒక్క బిడ్డ బంగారం చేయించి పెడితే బంగారం కూడా మేము వేసుకోగా చూడలే. జీవితాంతం సంపాదించుకున్నది నా బిడ్డ సుఖపడుతుందనే కదా ఇచ్చుకున్నది. ఇందుకేనేమో ఆడోళ్ళు పడుతా అంటే ఆడబిడ్డ వద్దు అని అనుకునేది. ఇప్పుడు పిఎస్ దాకా ఎందుకు వచ్చిరమ్మా? అంటే గతంలో కూడా చాలా గొడవ. ఇంటికి ఇక అమ్మ నేను ఉండను ఎన్ని రోజులు అని ఊళ్ళో ఉంటా. ఇక నేను నా భర్త నా ఇంటికి నేను పోతా అని వచ్చినాం. మేము వచ్చేసరికి మా ఇల్లు ఆ ఇల్లు అని అనుకుంటాం కదా. నేను నా ఇంట్లో నేను ఉంటా, ఇక ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడన్నా రాని, ఆయన వస్తే నేను భర్త అని కాదన్నాను. మేము పోయి ఉన్నాక ఆయన రాకుంటుంటాడా? నేను ఆ ఇంటికి నేను పోతా అని వచ్చింది. అది వరకు ఆ ఇంట్లో ఉన్నది తన ఇల్లునే వస్తుంది కదా. వస్తే లోపల లాక్ చేసి ఉన్నది, లోపల లాక్ చేసినది. అబ్బాయి అస్సలు తిత్తలేడు. బిడ్డను పట్టుకొని ఆ గేటు ముందు నిల్చున్నది. కనీసం ఆ అబ్బాయికి ఎంత కనికరం లేదు. తన అక్కో చెల్లో తన బిడ్డ ఒక ఆడబిడ్డ చంటి బిడ్డను ఎత్తుకొని వచ్చింది, లోపలికి కూడా రానియలేదు. ఏం కోరుతుండ్రమ్మా? ఏం కోరుతున్నారు? ఇక అది ఆ అమ్మాయి ఇష్టం. మా అమ్మాయి బాగుండాలని మేము కోరుకుంటాను. ఎందుకంటే భార్య భర్త కలిసి ఉండాలనే మేము ఇక్కడ దాకా వచ్చినాం. మేము ఇంకేం కోరుకుంటాం? అల్లుడిని పిలిపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? ఇప్పుడు ఎస్ఐ గారు రమ్మని అన్నారట 2 గంటల కోసం. అయితే ఫోన్ చేస్తే అంటాడట ఆమెకు నాకు సంవత్సరంన్నర నుంచి కాంటాక్టే లేదు. మరి మాట్లాడిన పెద్ద మనుషులే తప్ప వాళ్ళ మరి ఎవరు అసలు ఏంటిది వాళ్ళు చెప్తారు కదా. గొడవ చేసుడు కూడా తను ఏదో మనసులో పెట్టుకునే చేస్తాడు. మాకు అర్థమైతే లేదు. నీ కడుపులో ఇంత కుట్ర ఉన్నది ఏందో అని మాకు అర్థమైతే లేదు. భగవంతుడే ఎట్లేం చేస్తాడో దాని జీవితానికి. తిన్నవా? 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 ఏమో సార్, ఇంత చిన్న పిల్లల్ని కూడా కాదనుకొని ఎట్లుంటారో ఏమో సార్. జంతువులకు వాళ్ళకు వాడికి ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏమో సార్ ఘోరం. నిఖిత వాళ్ళ ఫాదర్ వాళ్ళ మన్మరాలతో ఉన్నాడు. ఇంత చిన్న పాపని వదిలేసి వాళ్ళ ఫాదర్ ఇంత ఇష్యూ నడుస్తుంది సార్. ఏంది మీ బిడ్డ పరిస్థితి ఏమనుకుంటున్నారు ఇప్పుడు? ఏం లేదు, మేము చదువుకుంటాం. విధవలకు ఇచ్చి తప్పు చేసినామని బాధ తప్ప ఏం లేదు. ఎందుకంటే ప్రతి తండ్రికి ఈ కడుపుకోతే ఇంత అవస్థ ఎందుకు, ఇబ్బంది ఎందుకు? మేము తిండి తినకుండా వ్యవసాయం చేసి 10 రూపాయలు కుప్పేసి మా నాన్నగారు వేసి మేము వేసి పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని ఇప్పుడు ఇచ్చే కట్నం కంటే నా బిడ్డ బాగుంటే ఇంకా మేము చూసుకునే వాళ్ళం కదా. నా కొడుకు సంవత్సరానికి 1.5 కోటి జీతం. అన్ని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ అమ్మకి ఏసీ కావాలంటే ఏసీ పెట్టిండు, డెలివరీ టైంలో ఇబ్బంది అవుతుందంటే నా బిడ్డ ముడ్డు బట్టలు పెండలేదురా అమ్మ అని చెప్తే మరి వాషింగ్ మిషన్ వచ్చిండు, వాటర్ మంచిగా లేవంటే గీజర్ కొని వచ్చిండు, ప్యూరిఫైర్ కొని వచ్చిండు, అన్ని పెట్టిండు వాళ్ళ అమ్మ వీళ్ళకైనా. మేము 21 ఇస్తే 1,00,000 రూపాయల బంగారం పెట్టినాం ఈ పాపకు. మా అల్లుడు 5,000 రూపాయల బంగారం కూడా పట్టుకొని వచ్చిండు. మాకు ప్రేమలు ఉండే, మాకు ఆప్యాయత ఉండే, డబ్బుతోనే ఉన్నది. మంచిగా జాబ్ చేస్తుంది, మంచిగా చదివిపించిండ్రు బిడ్డని కూడా. అసలు ఆమె ఆయన సపోర్ట్ చేస్తే నా బిడ్డ చేయడానికి 1,00,000 రూపాయలు దాటు. మొత్తం అంతా పైసా అంతే. పైసా అంతే, వాళ్ళకి డబ్బే మూలం. మళ్ళీ ఇది కారణం ఒక ఈయన ఉన్న వీళ్ళ అమ్మే కాదు, వీళ్ళ బావ వీళ్ళ అక్క కూడా సేమ్ అదే పరిస్థితి.
వాళ్ళ ప్రతిభావంతో అది చేస్తున్నాయని. ఇప్పుడు ఎట్లా సార్ మరి పిఎస్కి వస్తాడట మీ అల్లుడు, ఏమైనా మాట్లాడతారా? మాట్లాడేది ఏం లేదు. నా బిడ్డ ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు నా హృదయం కరిగి నా బిడ్డ జీవితం బాగున్నా కూడా అల్లుడు మంచిగా కావాలని అనుకుంటా, కానీ ఒకవేళ కర్మకాలు పంపిస్తే నా బిడ్డ శవమే వస్తుంది ఇంటికి. అయ్యో, ఎందుకు అట్లా అంటున్నారు? కాదు, ఇప్పుడు నా బిడ్డ ఇదేమో చెప్తుంది, నాన్న నేను బతకలేదు, నన్ను చంపేస్తాడని పట్టుకొచ్చుకున్న 10 మంది తీసుకొని పోయి అది రానియలే. ఈమె గుంజుకున్నారు, ఆమె మొత్తం కట్టేసి ప్రయత్నం చెప్తేనే అటు చెల్లా చేతి నెట్టేసి పట్టుకొచ్చుకున్నాం మేము. కనీసం నా కళ్ళం కూడా ఉంటుంది నా బిడ్డ, నేను బతికినంత కాలం నాకంటే ముందు పోయి ఇక నేను బతికిన లాభం అని చెప్పి బలవంతంగా లాక్కొచ్చుకున్నా. చదువుకుంటా ఈమె పెళ్లి చేస్తా, నా బిడ్డ రేపు మంచి దర్శనం లెక్క తీసుకుంటా. సో ఇది పరిస్థితి. యాక్చువల్లీ కూకట్పల్లి పరిధిలో ఈరోజు జరిగినటువంటి ఘటన. యాక్చువల్లీ అలా ఫ్యామిలీ అందరూ కూడా ఇగో ఇక్కడ చూడొచ్చు, ఏమీ లేదు, ఓన్లీ డబ్బు మాత్రమే కావాలి, వేరేది ఇంకోటి ఏమీ లేదు. ఇక్కడికైతే పిఎస్కి అయితే ఇప్పుడు అతను శ్రవణ్ అనే వ్యక్తి రాబోతున్నాడు అన్నటువంటి మాట చెప్తున్నారు. అతను వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు ఏంది అనేది తెలియదు, కానీ అలా ఫ్యామిలీ మాత్రం పాపం ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూడాలి మరి వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు ఏంటి అనేది చూడాలి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు